అందరికీ నమస్తే. ఓ పక్క అందాల పోటీలు నడుస్తున్నాయి. ఇంకో పక్క ఈ కార్ రేస్లో కేటీఆర్ నోటీస్ ఇచ్చింది ఏసీబీ. సడన్గా నోటీస్ ఇచ్చిందనమాట. అంటే ఈ కేసులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, మీకు అందరికీ తెలుసు, అరవింద్ కుమార్. తర్వాత ఇంజనీర్ ఉన్నాడు, బిఎల్ఎన్ రెడ్డి, ఇట్లా అందరు ఉన్నారు. తర్వాత అసలు వాళ్ళను విచారించారు, ఎవరిని ఈ కార్ రేస్ నిర్వహించే వాళ్ళని విచారించారు. సడన్గా కేటీఆర్కు నోటీస్ వచ్చింది విచారణకు అటెండ్ కావాలని. ఆల్రెడీ ఆయన ముందు షెడ్యూల్ నేను రాలేని చెప్పేసి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ అమెరికాకి వెళ్ళిపోయాడు. కానీ ఏం జరిగింది అసలు ఈ రెండు ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగమైంది, దేనివల్ల ఏం లాభం వచ్చింది, గవర్నమెంట్కు ఎక్కడ మంచి పేరు వచ్చింది, ఎక్కడ అబాస్ పాలైంది, ఈ రెండు విషయాల మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే మీకు అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ కార్ రేస్ వ్యవహారాన్ని సాగదీస్తూ ఉన్నారు. దానిలో ఏదో జరిగింది. 55 కోట్ల రూపాయలు ఈ కార్ రేస్ నిర్వహించే సంస్థ, సేమ్ ఈ రెండు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, ఈ రెండు కూడా ఈ ఈవెంట్స్. అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం అదే చేసింది. రెండింటికి తేడా ఏం లేదు. కానీ ఒకటేమో కేసు బుక్ అయింది, ఒకటేమో చాలా గ్రాండ్గా సక్సెస్ చేసినామని చెప్తున్నారు. గవర్నమెంట్లు మారచ్చు కానీ ఈవెంట్స్ అయితే సేమ్. కాకపోతే ఏ ఈవెంట్ వల్ల ఏంది లాభం, ఏమొచ్చింది, ఏం పోయింది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కార్ రేస్ ఉంది, ఈ కార్ రేస్లో ఒక ఈవెంట్ నడిచింది ఇక్కడ మొత్తం. తర్వాత రెండో ఈవెంట్ కోసం 55 కోట్ల రూపాయలు వాళ్ళు పంపించారు. ఆ పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయని వాళ్ళే కన్ఫర్మ్ చేసిండ్రు. అసలు వాళ్ళు మా దగ్గర పైసలు ఉన్నాయి, దీన్ని మిగతా పైసలు కడితే మనం ప్రోగ్రామ్ చేద్దామనే దగ్గరనే కదా వీళ్ళకు పైసలు అక్కడ ఉన్నాయన్న విషయం తెలిసింది. వాళ్ళ దగ్గర ఎక్కడ మనీ అంటే చేతులు మారలే, త్రూ అకౌంట్ పోయినాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు, ఆయన అటెండ్ అవుతారు. ఇవాళ కాకపోతే అమెరికా నుంచి వచ్చినాక అటెండ్ అవుతారని చెప్పిండు, అటెండ్ అవుతారు, అది వేరే విషయం. కానీ ఈ రెండు ఈవెంట్ల గురించి మనం మాట్లాడాలి. రెండు ఇంటర్నేషనల్ ఈవెంట్స్తో ఏం ఒరిగింది, తెలంగాణకు ఏం జరిగింది. నిజానికి మనకు ఈ కార్ రేస్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఒక వైబ్రేషన్ వచ్చింది. ఏంది ఆ వైబ్రేషన్ అంటే, ఎక్కడెక్కడో కదా సచిన్ టెండూల్కర్ లాంటి కూడా వచ్చిండ్రు. మహేంద్ర కంపెనీ చైర్మన్ వచ్చిండు. అట్లా చాలామంది బాలీవుడ్, టాలీవుడ్, సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది. ఏంటంటే ఈ కార్ రేస్ వల్ల, ఈ కార్ అంటే ఎలక్ట్రిక్ కార్, మన కరెంటు కార్లు ఉన్నాయి కదా, కరెంటు కార్లు. ఈ కార్ రేస్ వల్ల హుండాయ్ వాళ్ళది చందనవెల్లి ఏంటంటే షాబాద్ దగ్గర ఉంటుంది. ఆడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది వాళ్ళది. హుండాయ్ ఈ కార్కి సంబంధించిన సర్వీసింగ్ సెంటర్, సంథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక ఈ కార్ రేస్లో చాలా ఉంటాయి, పార్ట్స్ కంపెనీలు ఉంటాయి. తర్వాత రకరకాలు, ఇప్పుడు సేమ్ మన పెట్రోల్ కారు, డీజిల్ కారుకు సంబంధించిన ఎట్లుంటాయో ప్రాజెక్ట్స్, ఈ కారు కూడా అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా దీనివల్ల 600 కోట్లు 700 కోట్లు బెనిఫిట్ జరిగిందని కేటీఆర్ వాళ్ళు చెప్పిండ్రు. అది నిజమా అబద్ధం అనేది గవర్నమెంట్ చెప్పలేదు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్కి వద్దాం. ఇది కూడా ఇంటర్నేషనల్ ఈవెంటే. ఏది, అందాల పోటీలు చూస్తున్నాం కదా. అందాల పోటీలు ఏమవుతున్నాయి, అందాల పోటీలతో ఏమొచ్చింది, ఏమొస్తుంది అనేది ఇప్పటిదాకా ప్రభుత్వం ఎక్కడ చెప్పలేకపోయింది. ఏమనంటే మేము ఇంటర్నేషనల్కు 3,000 మంది వచ్చారు కదా, వాళ్ళు 300 మందో 3,000 మంది వచ్చారు. వాళ్ళు మొత్తం వేరే దేశాలకు సంబంధించిన మీడియా ప్రతినిధులంతా వచ్చిండ్రు. వాళ్ళందరికీ రికార్డు చేసుకొని పోయి తెలంగాణ పాలన జరిగిందని ప్రచారం చేస్తారు. మన తెలంగాణ పేరు అక్కడ వినిపిస్తుంది అంటారు వీళ్ళు. దానివల్ల ఏమొస్తుంది అంటే చెప్పరు. ఈ అందాల పోటీల వల్ల హైదరాబాద్ పేరు అందరికీ తెలుసు. హైదరాబాద్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు, హైదరాబాద్ బ్రాండ్ అది. కానీ ఈ ఈవెంట్ వల్ల ఏమొచ్చిందని చెప్పరు. ఈ ఈవెంట్తో ఉన్న బొట్టు బిల్లల కంపెనీలు వస్తాయా, పౌడర్ కంపెనీలు వస్తాయా, ఇంకేమైనా పెరుగుతుందా, టూరిజం పెరుగుతుందా, లేకపోతే బట్టలై ఈ ఫ్యాషన్ సంబంధించిన బట్టలకు సంబంధించిన ఏమైనా ఫ్యాక్టరీలు వస్తాయా, లేదా ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన ఉపాధి ఏమైనా పెరుగుతుందా, ఇక్కడ జనాలకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా. ఇప్పుడు ఈ కార్ రేస్ వల్ల ఆ ప్లాంట్ వచ్చింది, హుండాయ్ ప్లాంట్ వచ్చింది. ఇక అట్లా ఈ ఈవెంట్తోన ఆమె చూసింది కదా, మిస్ ఇంగ్లాండ్ పోయి ఏకంగా ఇంటర్వ్యూ ఇచ్చి మొత్తం ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పింది. సరే, అవన్నీ జరగకూడదని మనం కోరుకోవాలి. ఎందుకంటే పోయేది మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, మన తెలంగాణ ఇమేజ్, మన ఇండియా ఇమేజ్, ఇది ఇంటర్నేషనల్ కదా. ఆమె అక్కడ ఇంటర్వ్యూ ఇస్తే మొత్తం దేశమంతా తెలిసిపోయా, ప్రపంచమంతా తెలిసిపోయా. మన తెలంగాణలో హైదరాబాద్లో ఏం జరిగింది, ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఆ ఈవెంట్తో సంబంధం లేని మనుషులు, తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళు,
తర్వాత రకరకాల కాంగ్రెస్ లీడర్లు మొత్తం పోయి చూసారు కదా, వాళ్ళ చేతులు పట్టుకొని పిసుకుంటా ఏమొచ్చింది, ఇగో ఆడికి అయిపోలేనట్టు ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఏడ జరిగింది ఇది? మెగా కృష్ణారెడ్డి ఇంట్లో జరిగింది. మెగా కృష్ణారెడ్డి ఎవరో తెలుసు కదా, మెగా ఇంజనీరింగ్ డబ్బున్న వాళ్ళ ఇంట్లోకి కూడా పంపిస్తారు. ఏంటంటే వాళ్ళ మిస్సెస్ సుధారెడ్డి, ఆమె కూడా డిజైనర్. సరే, ఇట్లాంటి డిజైనర్లు మనతో చాలామంది ఉన్నారు మన హైదరాబాద్లో. మరి అందరింటికి పంపిస్తారా? డబ్బులు నేను చెప్పేసి ఇక్కడికి పంపించారా? ఇంకోటి ఒక వీడియో వచ్చింది, అది కూడా చూడాలి మీరు. ఇక్కడ చూసిండ్రా? ఇక్కడ ఏమనుంది, వీళ్ళు వేసింది మిస్ వరల్డ్ కాదు, హానర్ హోమ్స్ అంట. అంటే రియల్ ఎస్టేటు షార్ట్లు చేపిస్తారు వాళ్ళతోన, పైసల కోసం. ఇదంతా రియల్ ఎస్టేటు ప్రచారం. ఇది హానర్ అనేది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ. వాళ్ళ అపార్ట్మెంట్లు కట్టారు మొత్తం అటుకెళ్ళి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలో. అవి అమ్మనీకే ఈ ప్రచారం చేస్తుండ్రు. హానర్ హోమ్స్ అంట. వాళ్ళు ఏం చెప్తున్నారు? హానర్ హోమ్స్ చాలా మంచివి అని చెప్తున్నారు. అంటే వీళ్ళని అందాల భామాలను తీసుకొచ్చింది ఈడ ప్రచారాల కోసము, ఈడ షార్ట్స్ చేయించుకోనికే, ఈడ బిజినెస్ చేయడానికి. అసలు ఏంది గవర్నమెంట్ వాళ్ళతోన ఏం చేద్దాం అనుకుంటుందో? దీనివల్ల ఏమవుతుంది? 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమొస్తుంది చెప్పగలదా? 27 కోట్లు అన్అఫీషియల్గా, అదంతా అఫీషియల్ ఫిగర్ కాదు. మొత్తం అయిపోయినాక లెక్కలు తెలుస్తాయి. మొత్తం 54 కోట్లలో 27 కోట్లు వాళ్ళు పెడుతున్నారు ఆర్గనైజర్లు, 27 కోట్లు మనం పెడుతున్నాం గవర్నమెంట్. 27 కోట్లు పెట్టడం వల్ల ఏమొస్తుంది? దీని మీద ఎవరి మీద కేసు పెట్టాలి? ఇప్పుడు 55 కోట్లకు వాళ్ళ మీద కేసు అయింది. 27 కోట్ల రూపాయలు కూడా వేస్టే కదా, ఏం రానప్పుడు వేస్టే కదా. ఏమొచ్చింది తెలంగాణకి? తెలంగాణ పరువు పోయింది, ఇంటర్నేషనల్గా ఇండియా ఇజ్జత్ పోయింది. రేపు నాడు ఎవరైనా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రావాలంటే, లేకపోతే ఎవరైనా పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రోగ్రాము, దీని మీద ఇన్ని ఆరోపణలు. ఆమె అయితే రాజకీయాలకు సంబంధం లేదు కదా. ఆ మిస్ ఇంగ్లాండ్ ఎవరో ఆమె అయితే ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో ఏం కుమ్మక్కు కాలే కదా, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలతో సంబంధం ఏం లేదు కదా. ఆమె ఆడ ఈ రాజకీయాల గురించి ఆమెకేం తెలియదు కదా. మరి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు, దానికి తగ్గట్టుగానే విజువల్స్ ఫోటోలు మొత్తం వచ్చినాయి బయటికి, మొత్తం బయట తిరుగుతున్నాయి కదా ప్రపంచంలో. ఇంకా చూస్తలేరా రియల్ ఎస్టేట్ ప్రచారాలు? నేను చెప్పలే, 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకొని ఈ చిన్న బిజినెస్ వాళ్ళతోనా మీకు రీల్ చేపిస్తాం, మీకు షార్ట్స్ చేపిస్తాం, మీకు బిజినెస్ డెవలప్ అవుతుంది, వాళ్ళతో మేము షార్ట్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళతో పైసలు తీసుకుంటున్నారు. అసలు దీనికి స్పాన్సర్స్ రాకపోనికి కారణం ఏందో తెలుసా? స్పాన్సర్స్ రాకపోనికి ప్రధానమైన కారణం అఫీషియల్గా కొంతనంట, అన్అఫీషియల్గా కొంతనంట. ఈ అఫీషియల్ గొడవైంది, అన్అఫీషియల్ గొడవైంది అని చెప్పేసి స్పాన్సర్స్ అందరూ వెళ్ళిపోయారు, ఎవరు రాలే. ఇంత పెద్ద హైదరాబాద్లో స్పాన్సర్స్ దొరకలేదు. సేమ్ ఆ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఈ కార్ రేసుకు కూడా సెకండ్ టర్ములో స్పాన్సర్స్ లేరు. దానికి స్పాన్సర్స్ లేక గవర్నమెంట్ సొంతంగా పెట్టుకున్నది, ఇక్కడ స్పాన్సర్స్ లేక వీళ్ళు సొంతంగా పెట్టుకుంటున్నారు. ఇది 27 కోట్లు కాదు, 250 కోట్లు అంటున్నారు. లెక్కల తర్వాత తెలుస్తాయి. మరి ఇక్కడ వేస్ట్ అయిపోయింది అమౌంట్. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగితే జూపల్లి కృష్ణారావు టూరిజం మినిస్టర్ రోజు పొద్దుగా లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి అడిగే పోతుండు. ఆనే టిఫిన్, ఆనే లంచ్, ఆనే డిన్నర్, అందాల బామల కానీ అవుతుంది ఆయన వ్యవహారం అంతా. మరి ఇంత పెద్ద కథ జరిగింది, ఇంత పెద్ద ఆరోపణ ఎవరో పొలిటికల్ లీడర్సో లేకపోతే కేటీఆర్ లేకపోతే కిషన్ రెడ్డి చేసిన ఆరోపణ కాదు కదా. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ఒక యువతి, ఒక ఆమె మిస్ ఇంగ్లాండ్, ఆమె చేసిన ఆరోపణ. ఇది ఆరోపణ కూడా కాదు, ఒక మహిళ లేకపోతే ఒక యువతి అట్లా చెప్తుందా జరగకుండా? ఆమె క్యారెక్టర్ బ్యాడ్ కాదా? మేము వెబ్చారంలాగా కనిపించినామా? వెబ్చారం నిర్వహించిన, వెబ్చారం అంటే వేశ్యల యాక్టివిటీ చేపిస్తున్నారా అని చెప్పేసి అంత ఓపెన్గా చెప్తారా ఒక మిస్ ఇంగ్లాండ్? మరి ఎందుకు చెప్పింది దాని మీద కనీసం టూరిజం మినిస్టర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అసలు అధికారి ఉన్నాడు జయేష్ రంజన్, ఐఏఎస్ సీనియర్, ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ ఉత్తగా గోడలకు రంగేసి ఇగో మేము వేసినాం, మేము మొత్తం ప్రచారం చేస్తున్నాం, ఫుల్ ఏర్పాట్లు చేసినామని 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు జయేష్ రంజన్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నో ప్రెస్ మీట్, అంతా చుప్పు అయిపోయారు. రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్గా ఇన్సిడెంట్ జరిగింది, ఢిల్లీ వెళ్ళిపోయాడు. 3 రోజులు ఢిల్లీ అవుట్, అసలు స్పందనే లేదు. గవర్నమెంట్కి వెళ్ళి ఒక్క ప్రెస్ నోట్, అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా జరగలే. ఏదో విచారణ నేసిర్రు, ఆ విచారణ ఏం తెలుస్తుందో తెలుసు కదా, మాదేం తప్పలేదని తెలుస్తారు వీళ్ళు, దానికోసమే ఆ విచారణ. కానీ ఆడ ఒక మహిళ అయితే చెప్పదు కదా,
ఏమొచ్చింది ఆ ఈవెంట్కు ఈ ఈవెంట్కు ఏంది తేడా అని చెప్తున్నాను నేను. ఆ ఈవెంట్లో 55 కోట్లు పోయినందుకు కేసులైనాయి. ఈ ఈవెంట్లో ఎన్ని కోట్లు పోయినా కూడా తెలియదు. అబాస్ పాలైనము, ఇజ్జత్ పోయింది, ₹1 వచ్చింది లేదు, ఒక పెట్టుబడి వచ్చింది లేదు, ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. ఇక్కడ ఎవరి మీద కేసులు పెట్టాలి? 2 పబ్లిక్ మనీయే కదా. అది పబ్లిక్ మనీ, ఇది పబ్లిక్ మనీ. కాకపోతే ఆ ఈవెంట్తో నాకు కనీసం ఏదో ఒకటి జరిగిందని చెప్తున్నారు. ఈ ఈవెంట్తో ఏం జరిగిందో ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఇది దారుణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.